కాకా మార్గంలోనే మా అడుగులు 80,000 మంది పేదోళ్లకు ఇండ్లు ఇచ్చిన మహనీయుడు జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్. కాకా ఆలోచనలు ఆశయాలకు మనమంతా వారసులం. నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కుటుంబ సహకారం తీసుకుంటాం. సో అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ కేకేకి సంబంధించిన కాకాకు సంబంధించిన వెంకటస్వామికి సంబంధించిన దీంట్లో రేవంత్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 6 మంత్రి పదవుల్లో ఒక పదవి ఆల్రెడీ వివేక్ వెంకటస్వామికో లేకపోతే వినోద్ వెంకటస్వామికో ఇచ్చేసినట్టుగా అనిపించింది. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడింది ఒకసారి చూడండి. కాబట్టి ఈరోజు మిత్రులారా వినండి ఒకసారి. పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకనే అన్నాడు. అట్లాగినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. అంటే మంత్రి పదవి పొన్నం ప్రభాకర్ నేను కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకటినే అంటున్నాడు. ఒకటినే అంటే మరి ఆ మంత్రి పదవి వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇవ్వాలి అని వీళ్ళు అనుకుంటున్నారని అర్థమవుతున్నది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. వారు ఒక స్ఫూర్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులు. వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలి. సో ఇట్లా వివేక్ కుటుంబానికి మంత్రి పదవి అని నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తేల్చేసారు. సో ఇది మనం దీన్ని నిన్న చూడడం జరిగింది. యాక్చువల్గా మరి వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరు లేరా అన్న క్వశ్చన్ చాలా మంది కమెంట్స్లో మీరు చూడండి. అందరు ఇదే రేస్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళకే ఇవ్వండి. ఆల్ 6 మినిస్టర్స్ షుడ్ బి గివెన్ టు బీసీ ఓన్లీ, నో మోర్ రెడ్డి అండ్ మాలా. అన్ని వాళ్ళకే ఇవ్వండి. 2 ఎమ్మెల్యే 1 ఎంపీ 4 సార్లు పార్టీ చేంజ్. అంటే వాళ్ళ కామెంట్స్ చూడండి ప్రజలవి. టోటల్ మాల కమ్యూనిటీ అండ్ రెడ్ కమ్యూనిటీ. సో ఇట్లా కొన్ని కమెంట్స్ చేయడం జరుగుతూ ఉన్నది అక్కడ ఉన్న అంటే పబ్లిక్ జనరల్గా ఈ వీడియో కింద. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఇదే సామాజిక వర్గం నుంచి ఇవ్వాలి అని అంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. హార్డ్ కోర్గా కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ విధానాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాళ్ళను, ప్రతిపక్షాలని అడ్డుకుంటున్న వాళ్ళని వాళ్ళకి లేవు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఆయన ఇంట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తమ్ముడు వినోద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వివేక్ వెంకటస్వామి కొడుకుకి పట్టుబట్టి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు అంటే ఎంపీగా ఉన్నాడు. 3 పదవులు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ అదే కుటుంబానికి ఇంకొక మంత్రివర్గ పదవి ఇవ్వబోతున్నారట. ఇది కరెక్టేనా? లేదు కాంగ్రెస్లో ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు లేరా? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వీళ్ళు ఆన్సర్ చేయాల్సింది. అండ్ ఇంకొక ప్రధానమైన ఇంకొక క్లారిటీ ఒకటి వస్తున్నది ఏంటంటే మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు. మరి నల్గొండ జిల్లాలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ నాకు వచ్చేసిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఒకవేళ ఈ కుటుంబానికి వస్తే అక్కడ మరి దెబ్బపడే అవకాశం ఉంటుందేమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన కూడా చాలా హోప్తో ఉన్నాడు. మేము మొత్తం మేనేజ్ చేసినాం, లాబింగ్ అయిపోయింది కథ అంతా అని వాళ్ళు ధీమాగా అక్కడ ఉన్నారు. అక్కడ కూడా ఫ్యామిలీ ఆల్రెడీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన బ్రదర్కి ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. సో మరి ఇంకొక మినిస్ట్రీ అక్కడ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ 2 ఫ్యామిలీస్కి ఒకేసారి 6లో 2 ఇస్తే మళ్ళీ అది పెద్ద చర్చ అవుతుంది. మళ్ళీ కుటుంబ పాలన ఇది, కుటుంబ పాలిటిక్స్ నడుస్తుంది. ఈ కుటుంబాలు ఉన్నాయి, వేరే వాళ్ళు లేరన్న ఒక చర్చ కూడా తెర మీదకి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామికి ఇవ్వబోతున్నామని తేల్చేసిండు రేవంత్ రెడ్డి. మరి అక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇస్తాడా? ఇది ఇచ్చేది కట్ చేస్తారా? ఏం జరుగుతుంది అన్నది చూడాలి. కానీ బీసీ సంఘాలు కానీ బీసీల గురించి మాట్లాడే వాళ్ళంతా మిగిలిన మొత్తం బీసీలకే ఇవ్వాలి అన్న ఒక చర్చను తీసుకొస్తున్నారు. మొత్తం బీసీలకి ఇవ్వకపోయినా
ఎస్సీ ఎస్టీల యొక్క జాబితాని కంప్లీట్ చేసి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన వాటా ఇచ్చి మిగతా బీసీలకు ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు తీసుకున్న 12లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఉన్న 12లో మీరే ఉన్నారు. మరి మిగతా 60% ఉన్న ఆ కమ్యూనిటీకి రావాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ పాయింట్ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు.